అమ్మవారికి కళ్యాణం అంటే ఓల్డ్ సిటీలో మొట్టమొదటిసారి నల్లపోచ అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే మీ కార్యాచరణ రేపు ఎలా రాబోతున్నారు మీరు? ముందుగా అందరికీ నమస్కారం అండి. యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థులు. ఈ హోల్ సిటీలో లాల్ దర్వాజా మేకల బండ శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. చాలా పురాతనమైన ఆలయం ఇది. అమ్మవారి రాత్రిపూట గజ్జల సప్పుడు రావడము, అలాగే ఎన్నెన్నో చాలా వింత వింతగా జరిగాయి అన్నమాట. అలాగే లాస్ట్ ఇయర్ 24లో డిసెంబర్ నెలలో అమ్మవారి పాదాలు పడ్డాయి అన్నమాట. అమ్మవారి పాదాలు పడడంతో అమ్మవారి పాదాలు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు హంపి పీఠాధిపతి వాళ్ళు. దాని సందర్భంగా కని విని ఎరగని ఈ ఆలయంలో అమ్మవారి నల్లపోచమ్మది కళ్యాణం జరిపిస్తారు ఆలయం వాళ్ళు. చాలా సంతోషకరమైన విషయం ఇది. మనం ఎంతసేపు బోనాలు చూస్తుంటాం మన హైదరాబాద్లో. ఆషాఢ మాసంలో ఘటాలు ఊరేగింపు, బోనాలు, అలాగే పలారం బండ్లు ఊరేగింపు జరుగుతుంటది. ముఖ్యంగా ఇలాంటి దేవాలయంలో కళ్యాణం చేయడం చాలా రేర్ అండి, చాలా తక్కువ చేస్తారు. ఎంతసేపు అమ్మవారి కొత్త ఆలయం కడితే బోనాలే చేస్తారు, రంగం ఎక్కుతారు, అలాగే ఘటాలు ఊరేగింపు అనేది ఉంటుంది. కానీ ఈ నల్లపోచమ్మ తల్లి కళ్యాణం చేయడం చాలా సంతోషకరమైన విషయము. కాలనీ వాసులు అందరూ ఒక ఏకమయ్యి అలాగే మంగళారతులు బట్టి అమ్మవారికి ఎంతో సంతోషంగా, అలాగే పొద్దున పుట్టగమ్మి సాయంత్రము గంగ జల్తికి కూడా వెళ్ళడం జరిగింది. అమ్మవారికి గంగ బోనాలు కూడా సమర్పించాము. సో ఇప్పుడు అమ్మవారిని పెళ్లి పిల్లని కూడా పెళ్లి కూతుర్ని కూడా చేస్తారు అంటున్నారు. అంటే మైలపూలు తీయడం అంటే మానవులకి ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేయబోతున్నారో ఆ ఒక విధి విధానాలు ఇక్కడ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమాలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి? అండ్ ఈ ఏమంటారు పెళ్లి అమ్మవారి కళ్యాణం తర్వాత అగ్నిగుండాలు అనేది కూడా చాలా కీలకమైనటువంటిది. అంటే చాలా మంది వివిధ రాష్ట్రాల నుండి కూడా వస్తారు జనాలకు అగ్నిగుండాల గురించి. సో వీటి గురించి ఎలా చెప్తారు? అమ్మవారికి మనం పొద్దున్న 5ంటికి అమ్మవారికి మైలపోలు రాసి కంపల్సరీ మంగళ స్నానాలన్నీ ప్రతి ఒక్కటి చేసి అమ్మవారికి లగ్గం చేస్తామండి. పొద్దున లగ్గమైన తదుపరి ఎమ్మటి అగ్నిగుండాలు అనేది చేస్తాము. ఆ అగ్నిగుండంలో ప్రతి ఒక్క శివశక్తులు అలాగే నార్మల్ పర్సన్స్ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఒంట్లో రోగాలు ఉన్నా సరే, ఎటువంటి శాపాలు ఉన్నా సరే, ఎటువంటి ఘోషాలు ఉన్నా సరే మనస్ఫూర్తితో అమ్మవారిని తలుస్తూ ఆమె నామస్మరణ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆ యొక్క మనకు రోగాలంటే అన్నీ వెళ్తాయండి. ఇందులో శివశక్తులు ముఖ్యంగా మేము పాల్గొంటామండి. అమ్మవారికి కంపల్సరీ మేము అనేది మీతో పాటు ఎంతమంది రాబోతున్నారు? శివశక్తులు అంటే ఎంతమంది రాబోతున్నారు? ఒక 150 మెంబర్స్ శివశక్తులు అండి. అందరికి ఇన్విటేషన్ వచ్చినా రాకుండా డోల్ సప్పుడు అంటే మా శివశక్తులు కంపల్సరీ అక్కడ ఉంటారండి. అంటే రేపు మీరు ఎలా రాబోతున్నారు? అమ్మవారి అలంకరణ చేసుకొని అమ్మవారి కళ్యాణానికి వచ్చి, అలాగే అమ్మవారికి సూర్య బోనం ఉంటుంది, లగ్గమైన తర్వాత సూర్యుడికి బోనం ఉంటుంది. పంచభూతాల్లో ఒకడైన సూర్యుడు ఆయనకి బోనం చేసిన తదుపరి అగ్నిగుండాలని సమర్పిస్తాము. రేపు అమ్మవారి కళ్యాణం తలంబ్రాలు కూడా సమర్పిస్తాము. మన అమ్మవారికి మనం ఎంత చేస్తే మనకు అంత కలిగిస్తుంది అని కాదు, ఆమెకు మనమే చేయాలి. ఆమెను మనం ఎత్తుకుంటే ఆమె మనని ఎత్తుకుంటుంది. అంటే బల్కంపేట అమ్మవారి కళ్యాణం జరిగినప్పుడు శివశక్తులు కూడా అమ్మవారి కళ్యాణం అంటే ఆమె మందిర్లోనే కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది, తలంబ్రాలు కూడా పోసుకోవడం జరుగుతుంది. జోగినీలు కానివ్వండి, శివశక్తులు కానివ్వండి, ఈ కార్యక్రమం ఉంటుంది కదా. సో రేపు ఈ కార్యక్రమం ఏమన్నా మీరు అన్నీ ఉంటాయి, ప్రతిదీ మీరు అడిగింది ప్రతిదీ ఉంటుంది రేపు. సో అన్న, ఇప్పటికీ అంటే రేపటికి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నారు? రేపు ఉదయం మైలాపూర్ ఉంటుంది, ఆ తర్వాత అమ్మవారికి కళ్యాణము, సూర్యబోనము, అగ్నిగుండాలు, పటాలు దొక్కడం, ఆ తర్వాత శివశక్తుల బోనాలు సమర్పణ, పోతరాజు నృత్యాలు అంగరంగ వైభవంగా గత ఎన్నడూ
పాతపట్నంలో జరగనట్టుగా రేపు ఇక్కడ జరగబోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ అగ్నిగుండాలు అంటే ఎక్కడ బయట చేస్తారు, అగ్నిగుండాలు బయట చేస్తారు. పాతపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు కళ్యాణానికి రాబోతున్నారు. వివిధ జిల్లాల నుండి గత 45 రోజుల నుండి వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. వాళ్ళు గిట రాబోతున్నారు. అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాం. పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏమాత్రం ఇది కాదు. ఈ కార్యక్రమాలు అయిపోయినాక కళ్యాణ భోజనం గిట్ట ఉన్నది. అమ్మవారి కళ్యాణం చేసినాక ఏ విధంగా అయితే మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా భోజనాలు పెడతాం, ఆ రకమైనటువంటి భోజనాలు పెడుతున్నాం. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి పెడుతున్నాం. సో మీ అంచనా ఎంతగా ఉండవచ్చు, ఎంతమంది రావచ్చు? మేము ఇన్ని రోజులైతే ప్రతిరోజు 500 మంది రోజు దర్శనానికి వచ్చారు. రేపు లేలే అన్నాను ఒక 2-3 వేల మంది అయితే ఈజీగా వస్తారు. సో 2-3 వేల మంది వస్తున్నారు. సో ఇంతమంది క్రౌడ్ ని తట్టుకునే కెపాసిటీ ఈ ఏరియా లేదు. అంటే బయట మొత్తం మేము కార్పెట్ చేస్తున్నాము, బయట స్క్రీన్లు పెడుతున్నాము, అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. సో కళ్యాణం ఇక్కడే ఇదే ప్రాంగణంలో జరుగుతుంది. ఇక్కడనే జరుగుతుంది కళ్యాణం మొత్తం.